హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీ ఫుడ్ నెట్వర్క్. ఈరోజు నేను తక్కువ టైంలో ఈజీగా చేయగలిగే జీడిపప్పు ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక కడాయిలో ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. దీనిలో జీడిపప్పులను ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఒక అర చెంచా శనగపప్పు, అర చెంచా మినప్పప్పు, అర చెంచా ఆవాలు, అర చెంచా జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, నేనిక్కడ ఉల్లిపాయలకు బదులుగా ఉల్లికాడలు వేసుకుంటున్నాను. అలాగే 2 తరిగిన పచ్చిమిర్చి, 3 రెమ్మల కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. మీరు ఉల్లికాడలకు బదులుగా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వేగనివ్వాలి. ఈ టమాటా ముక్కలన్నీ వేగిన తర్వాత 4 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్ చేసి మూత పెట్టుకొని నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు మెసులుతున్నప్పుడు ఒకసారి మూత తీసి గ్యాస్ను లో ఫ్లేమ్ చేసి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో మెల్లగా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులోకి తీసుకొని ఒక 3 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. అంతే, జీడిపప్పు ఉప్మా రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.